ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వెవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చిపెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్లనే అవుతుంది. రాక రాక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2 years దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు. మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 1 నెల రోజుల్లో. 1 రోజుల టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్ లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్ గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్లికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇక ఏవయ్య పాలుంటే సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినుకో. కూరగాయలు కూడా ఉన్నాయి. పడుకునేటప్పుడు లైట్లు పనిచేసి. అరే సీను, ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం. జర అంకుల్కి తోడుగా వండుకో. ఆడు ఏమన్నా ఆడదా? ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు. అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పైలం చాలా మంచిగా. చెప్పేది నీకే. ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో. కారమయ్యి అన్న అసలే ఇంట్లోకి రానియకు. సరే మా, మనకు చిన్న పనులు చూసుకున్నాం. సరే పోయిరా. హలో, ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా, ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. జాతర ఏంద్రా? ఏ ఊకో బావా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు? నేను ఇప్పుడే వస్తున్నా. దావత్ సురు చేద్దాం. దావత్తా? సరే, నేను బయటికి పోయేస్తా. సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నావో బావా, ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టుకో. మిగతాది నేను చూసుకుంటా.
కావాలి? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఓకే మళ్ళీ మా నాన్న వాళ్ళతో కూర్చొని మందు తాగుతాను కదరా నువ్వు? నిజం చెప్పు. నేను తాగుతలేని. ఈడ ఒక గ్రూప్ మీటింగ్ నడుస్తుంది, ఆడ కూర్చొని ఉన్నా, ఉట్టే కూర్చొని ఉన్నా అంతే. అబద్ధం చెప్పకు నాకు. నిజంగానే రాస్తాను. ఫోన్ వచ్చాక పెట్టు, ఫోన్ అయిపోతుంది నా చేతిలో. పెట్టు, తర్వాత చేస్తాను. ఫోన్ పెట్టు. ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే అది. ఇల్లంతా అంగడి చేసినవురా, మళ్ళీ ఎట్లా చదరాలా నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తాందే. ఏయ్, ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు కొత్తాందా? ఊదొస్తాను రా. కాలేజీకి రాడు, నీ ముక్కు తీసుకుపోయి మ్యూజియం లో పెట్ట. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. ఆ, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఆ, చేత్తా చేత్తా. అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తుల లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్ లో మీద ట్రిప్ కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు. నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష్ అనిపిస్తుందా? వేలకు వేలు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు, ఫస్ట్ ఆ ముండలు అనాలే. ఎన్నిసార్లు చెప్పినా నా ఎంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్ లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులల్లో తిరుగుడు, రోడ్లు ఎంబడి పడి తిరుగుడు, ఇదేనా? ఇంకేం పనిపాట్లేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఎట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్? సీక్రెట్. సీక్రెట్ అని బొందా? నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు. అబ్బా, మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఎడికెందుకు వస్తాడు? చూస్తాడు ఏడు తిరుగు. అయ్యో ముందట్టుండి చెప్తానే ఉన్నా, బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజన్నా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు? ఆడిగుల్లో లెక్క అయినా గింత పిరికి పిత్తులోనే ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మై, నువ్వు నీ డేట్ దిమాక్ ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా. మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఏదైతే అది అవుతుంది. ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా. పా నడు. నా బిడ్డో నా బిడ్డో మామ నచ్చిండే బిడ్డో. ఊకో అవ్వా. నా బిడ్డో నా బిడ్డో మన ఇల్లు ముంచి పాయరే బిడ్డో. అగదుడు అగదుడు చెట్ట మొప్పుడు అంటాడు, నల్ల మొక్కపోడు, అట్ట దైత్రపోడు, నోట్ల మన్ను పోయ్యా. నా కొడుకో నా కొడుకు ఆడు నల్ల మొక్కపోర్రా కొడుకో. మామ, ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి? మాట్లాడేది
గొడవలతో నరుకుని చంపి అన్నే బొంద పెట్టుర్రి. నరకాన్ని చెప్పేది ప్లీజ్ ఇట్లాంటి బతకూడదు. ఏ కొడుకుని చేసేసాదా ఊకో. ఎటుపడి ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకుపోవా నరుకు. చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా. సీను మీ నాన్నకంత సీన్ లేదులే. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదు, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావు అని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్ గా అనుకుంటారా, అందుకని. అడుగు. సరే. వా నా బిడ్డో నా ఇల్లు ముంచి ఇట్లారా. ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు, ఏంది కథ? మామ డ్రైవింగ్ లో ఉండే కదా, ఫోన్ సైలెంట్ లో ఉండే, వినవట్లేదు. అవునా, అట్లనా? నడురా లోపలికి నడు. కాళ్ళు అడుగుస్తాం మామ. కాళ్ళే ఏం లేవు, నడు నడు. ఏమైంది మామ? మామ ఏమైంది? పోయిందిరా, నాశనం అయిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. పోయింది. ఏం పోయింది మామ? బంగారం పోయింది. బంగారం పోయింది. బంగారం పోయిందా? ఆ ఈ దొంగలు పాడుగాను. అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ. నీకేం కాలే కదా, సాల్ పీక్తే పీకింది బొక్కల బంగారం, మళ్ళా తెచ్చుకోవచ్చు. రేపు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికేసుకుని ఉంగరమా మెడకేసుకుని చైనా? ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం హారం రా. 10 తులాల హారమా? అవు. అట్లెట్లా పోయింది? ఏమోరా, సాయంత్రం ఇల్లు సర్దుతున్నా, మస్తు రోజులైంది కదా అని ఎందుకో బీరువా చూడాలనిపించింది. తీసి చూసినా కంతే అన్ని ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు. మళ్ళా చూడు రాదు. ఒక్కసారి ఎదురా, 1కి 10 సార్లు ఎక్కిన, గొలుసు మాత్రం లేదు. ఊకో అమ్మా ఊకో, ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్ లో పెట్టినవో, లాకర్ లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రేపు మర్చిపోనీకి అదేమన్నా సబ్బు పిల్ల, చీపురు పుల్ల. మా తాతల నాటి మా కులదేవపు హారం రాది. అది పోతే ఇంటికి మంచిది కాదురా, అరిష్టం కొంపంత నాశనం అవుతుంది. నాయన తాత ముత్తల్లాంటి బంగారం కాదు నాయనో. నాయన మన రెక్కలతో పైచుకుంటే కాదు ఊక ముసల్లారా, ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని పోయి నోరు పోయి. ఊకో ఊకో. గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరం కదరం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లీట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం పోదాం, రేపు పొద్దుగానే పోదాం. పోదాం, అందరు కలిసి పోదాం. పోదాం.